టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసు మరో మలుపు తీసుకుంది. స్వేచ్ఛ కూతురు తన భర్తపై వేస్తున్న నిందలు చూసి తాను తట్టుకోలేకపోతున్నానని పూర్ణచందర్ భార్య స్వప్న తెలిపారు. ఆమెను తన భర్త సొంత బిడ్డలాగా చూసుకునేవారని పేర్కొన్నారు. స్వేచ్ఛతో రిలేషన్ విషయం తెలిసి తాను డిప్రెషన్లోకి వెళ్లానన్నారు. ఇక పూర్ణచందర్ చెడ్డవాడు కాదని, న్యాయస్థానాలపై తనకు నమ్మకం ఉందని పేర్కొంటూ ఒక వీడియో విడుదల చేశారు. నేను మీడియా ముందుకు ఎందుకు వచ్చానంటే, ఇప్పుడు స్వేచ్ఛ కూతురు మా ఆయన మీద నిందలు వేస్తుంది. ఆ నిందలు నేను చూసి తట్టుకోలేక నేను వచ్చాను బయటికి. నా పిల్లలతో పాటే కూడా చూసుకున్నాడు. స్కూల్లో జాయిన్ చేశాడు, ఫీజులు కట్టాడు. నా పిల్లలకి బట్టలు తీసుకున్నప్పుడు ఆయన కూడా తీసుకునేవాడంట. నేను నీ కన్న తండ్రి కూడా వదిలేసి వెళ్ళిపోతే కూడా పూర్ణ ఆ స్థానం తీసుకున్నాడు. కన్న తండ్రి కన్నా ఎక్కువనే చూసుకున్నాడు. నా కూతురుని ఎలా అయితే చూసుకున్నాడో నిన్ను కూడా అలానే చూసుకున్నాడు. కానీ నువ్వు ఇలాంటి నిందలు వేయడం కరెక్ట్ కాదు.